పార్ట్ ఏలో మనం 20 క్వశ్చన్స్ని 19 క్వశ్చన్ డిస్కస్ చేస్తాం. 20 క్వశ్చన్ నుంచి చూద్దాం ఫ్రెండ్స్. హోమ్ రూల్ ఉద్యమాన్ని ప్రారంభించిన మహిళ ఎవరు అనే ప్రశ్న ఏ విద్యా ప్రమాణాన్ని చెందుతుంది అని చెప్పేసి అడిగాడు. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనకి విద్యా ప్రమాణాల నుంచి తప్పనిసరిగా బిట్స్ అడుగుతుంటాడు. చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే ప్రతినిత్యం కూడా మన పాఠ్యాంశాలు బోధించినప్పుడు జాబ్ వచ్చిన తర్వాత ఈ విద్యా ప్రమాణాలతోటి విద్యా ప్రమాణాలు సాధించడం తరగతి గదిలో చాలా ఇంపార్టెంట్. అలాగే విద్యార్థుల యొక్క సామర్థ్యాన్ని అసెస్ చేయడానికి మనకి టెస్టులు పెట్టడానికి కూడా ఈ విద్యా ప్రమాణ ఆధారంగా మన ప్రశ్నలు తయారు చేయాలి. కాబట్టి తప్పనిసరిగా ఎగ్జామినేషన్లో కనీసం ఒక 2 బిట్లు అయితే విద్యా ప్రమాణాల మీద ఉంటాయి. వీటి మీద బాగా ఫోకస్ చేయాలి మీరు. రైట్, ఇక్కడ ఏమడిగాడు? హోమ్ రూల్ ఉద్యమాన్ని ప్రారంభించిన మహిళ ఎవరు అనే ప్రశ్న ఏ విద్యా ప్రమాణాన్ని చెందుతాడు. ఇక్కడ 4 ఇచ్చాడు. ప్రశంస మరియు సున్నితత్వం, విషయావగాహన, సమాచార సేకరణ నైపుణ్యాలు, అలాగే సమకాలీన అంశాలపై ప్రతిస్పందన అని చెప్పేసి అడిగాడు. సో ఇది వచ్చేసరికి విషయావగాహన కిందకు వస్తుంది ఫ్రెండ్స్. విషయావగాహన కిందకు వస్తుంది. సాధారణంగా మనకి జ్ఞానము, అవగాహన, వినియోగంలో ఉన్నటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో ఈ మూడిట్లో ఉన్నటువంటి స్పష్టీకరణలు కూడా విషయావగాహనలో మనం నేర్చుకోవచ్చు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి జ్ఞప్తి తెచ్చుకోవడం, గుర్తించడం, ఎవరు, ఏమిటి, ఎక్కడ, అనగానేమి, అంటే ఏమిటి, ఎప్పుడు, ఏది, ఎంత అనేటువంటి ప్రశ్నలు, దానికి సంబంధించిన ప్రశ్నలు కావచ్చు. వివరించండి, వర్ణించండి, వర్గీకరించండి, విచక్షణ చేయండి, ఓకే, పోలికలు చెప్పండి, భేదాలు చెప్పండి, ఉదాహరణలు ఇవ్వండి, ఓకే, విశ్లేషించండి, సంశ్లేషించండి, ఓకే, భవిష్యత్తు ఊహించడం, ఓకే, అలాగే పరికల్పన తయారు చేయడం, ఇలాంటివన్నీ కూడా మనకి దేని కిందకి వస్తాయంటే మనకి విషయావగాహన కిందకే వస్తాయి అన్నమాట. మరి ప్రశంసా సున్నితత్వం అంటే ఇది 6వ విద్యా ప్రమాణం. ఇది ప్రధానంగా దీంట్లో గౌరవించడం, దయ, జాలి, కరుణ, ప్రోత్సహించడం, సభలు సమావేశాలు పాల్గొనడం కావచ్చు, ఓకే, కళాకారులను గౌరవించడం కావచ్చు, అభినందించడం కావచ్చు, ప్రశంసించడం కావచ్చు, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం దీంట్లో నేర్చుకోవచ్చు. స్లోగన్స్ రాయడం కానీ, పోస్టులు తయారు చేయడం కానీ, ఇవన్నీ కూడా దీంట్లో నేర్చుకోవచ్చు. సమాచార సేకరణ నైపుణ్యంలో మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది సంబంధిత సమాచారాన్ని టేబుల్ లేక గ్రాఫ్ రూపంలో మనం పొందుపరిస్తే దాన్ని సమాచార సేకరణ నైపుణ్యం అని చెప్పేసి అంట. దీని కీవర్డ్ ఏంటంటే టేబుల్ లేక గ్రాఫ్ అనేది క్వశ్చన్లో ఉందంటే తప్పనిసరిగా దాన్ని సమాచార సేకరణ నైపుణ్యంగా మనం చెప్పవచ్చు అనమాట. నెక్స్ట్ సమకాలీన అంశాలపై ప్రతిస్పందన అంటే దీని గురించి మనం డిస్కస్ చేసాం. అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది మనం చెప్పేటువంటి ప్రజెంట్ పాఠం ఏదైతే ఉందో ఆ పాఠానికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి ఆ కాంటెంపరీ ఇష్యూస్ ఐడియా ఉందా లేదా అనే దాని గురించి విద్యార్థికి అవగాహన కలిగిస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనము బాల హక్కుల గురించి చెప్తున్నాం అనుకోండి. ఓకే, చిన్నప్పుడే చైల్డ్ మ్యారేజెస్ అనేవి చేస్తూ ఉన్నారు. ఓకే, ప్రభుత్వం ఎన్నో రకాల చట్టాలు తీసుకొస్తా ఉంది అని చెప్పేసి ఆ పాఠ్యాంశాన్ని చెప్తూ మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో మీ గ్రామంలో ఇలాంటి చైల్డ్ మ్యారేజెస్ అనేవి జరుగుతున్నాయా, దీని పట్ల మీరేమంటారు, ఓకే, మీరేం అవగాహన చేసుకున్నారు, మీ ప్రతిస్పందన ఏంటి, ఇలాంటి క్వశ్చన్లు మనకి ఎగ్జామినేషన్లో అడుగుతుంటాయి అన్నమాట. రైట్, ఈ కింద వాటిలో ఉపాధ్యాయుని బోధన నైపుణ్యములకు సంబంధించనిది అన్నాడు. చాలా క్వశ్చన్ మనం చాలా జాగ్రత్తగా చదవాలి ఫ్రెండ్స్. చివరి వరకు కూడా మన ప్రశ్న అనేది చదవాలి. సంబంధించిందా, ప్రయోజనం కాందా, లోపం కాందా, ఓకే, ఇలాంటివి అడుగుతుంటాడు. వాటి మీద ఫోకస్ చేయాలి. క్వశ్చన్ 1-2 సార్లు జాగ్రత్త చదువుకోవాలి మనం. సో అలాగే చూడండి, అందరికీ ఒకేలాగా పని ఇవ్వడమా, ఉదాహరణల ద్వారా పాఠ్యాంశం బోధించడమా, సహపాఠ్య కార్యక్రమాలు ఏర్పాటు చేయడమా, సహాభావాలు ప్రదర్శిస్తూ బోధన చేయడం అని చెప్పేసి 4 రకాల ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం తీసుకుంటే ఉదాహరణ ద్వారా బోధించడం అనేది ఒక స్కిల్ కిందకు వస్తుంది. ఇది ఒక స్కిల్. అలాగే సహపాఠ్య కార్యక్రమాలు ఏర్పాటు చేయడం కూడా ఒక స్కిల్లే. అలాగే హావభావాలు, ఇది కూడా స్టిమ్యులస్ వేరియేషన్ స్కిల్ అంటాం. దీన్ని మామూలుగా మైక్రో టీచింగ్లో మనం నేర్చుకుంటాం. ఓకే, ఇవన్నీ కూడా నైపుణ్యాలకు సంబంధించిన ఉపాధ్యాయుడికి అందరికీ ఒకేలాగా బోధన ఇవ్వడం అనేది ఇంటి పని ఇవ్వడం అనేది నైపుణ్యం కాదు. ఎందుకంటే ఇక్కడ మనకి డిఫరెంట్ ఐక్యూ లెవెల్స్ వాళ్ళు ఉంటారు అనమాట. మన క్లాస్ రూమ్లో డిఫరెంట్ ఐక్యూ లెవెల్స్ వాళ్ళు ఉంటారు. ఈ ఐక్యూ లెవెల్స్ వాళ్ళకి వాళ్ళ యొక్క స్థాయికి అనుగుణంగా మనం వర్క్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు మనకి కార్పొరేట్ కాలేజెస్లో కూడా చూడండి, మనకి పిల్లల్ని A, B, C అట్లా Dగా డివైడ్ చేసి వాళ్ళకి ప్రాపర్గా కోచింగ్ అనేది ఇస్తూ ఉంటారు అనమాట. సో అలాగే మనం కూడా వాళ్ళ స్థాయికి అనుగుణంగా మనము హోంవర్క్ అనేది ఇవ్వాలి ఫ్రెండ్స్. కాబట్టి ఇది మనలో ఉన్నటువంటి బోధనా నైపుణ్యాన్ని ప్రస్ఫుటం చేసే విధంగా, అంటే ఆ విధంగా ఇస్తేనేమో నైపుణ్యం ఉన్నట్టు అనమాట. ఆ విధంగా ఇవ్వలేదంటే నైపుణ్యం లేనట్లు లెక్క అనమాట. విద్యార్థులు భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించడం, ఇది కీవర్డ్ అనమాట. ఇక్కడ ప్రతి క్వశ్చన్లో కూడా కీవర్డ్ ఉంటుంది. 1-2 సార్లు మనం జాగ్రత్త చదువుకోవాలి. మెథడాలజీలో మనకి బిట్స్ ఎక్కడ కూడా బాబు, మనకి మెథడాలజీలో ఉన్నటువంటి సిలబస్ కూడా చాలా తక్కువ, ఉన్నది 10 లెసన్లే. దీంట్లో నుంచే మనకి బిట్స్ అడుగుతుంటారు. కాబట్టి ఎక్కడ కూడా మనము మరి కన్ఫ్యూజ్ కావడానికి అవకాశం అనేది ఉండకూడదు. జాగ్రత్తగా చదువుకోవాలి. క్వశ్చన్ 1-2 సార్లు చదువుకొని దాంట్లో కీవర్డ్స్ ఏంటి, అది ఏ పాఠానికి సంబంధించింది అనేది జాగ్రత్తగా మనం అవగాహన చేసుకోవాలి. ఇది విషయావగాహన, సమాచార సేకరణ నైపుణ్యాలు, ప్రశంసా సున్నితత్వం, సమకాలీన ప్రతిస్పందన. సో దీనికి ఆన్సర్ ఏంటి? ప్రశంస మరియు సున్నితత్వం అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. తప్పనిసరిగా విద్యా ప్రమాణాలు చాలా ఇంపార్టెంట్ అనమాట. అకాడమిక్ స్టాండర్డ్స్ అనేవి
academic standards. The topic of the academic standards is very important in examination. Compulsory they will give 1 or 2 questions because we are daily we are teaching lessons, so we are trying to achieve the academic standards. If you want to test the knowledge of the students, then also you need to achieve the academic standards. So if you want to prepare the question paper also, compulsory you have the idea about the academic standards, then only so we will achieve the objectives. Right friends, so ప్రశంస మరియు సున్నితత్వం. నెక్స్ట్ చూడండి, ఒక విషయంలోని ఈ వివిధ అంశాలు వేరు వేరు కాగితాలపై చిత్రించి క్యాలెండర్ వల్ల ఒకదాని తర్వాత మరొక దాన్ని ప్రదర్శించిన ఈ రకమైన దాంట్లో జరుగుతుందని చెప్పేసి అడిగాడు అనమాట. ఇలాగే ఎగ్జామినేషన్ అడుగుతుంటాడు. మనకి ఇలాంటి బిట్స్ కొన్ని ఎగ్జామినేషన్ మనకి టెక్స్ట్ బుక్లో దొరకవు కానీ ఎగ్జామినేషన్ పేపర్ ఇచ్చేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ఇస్తారండి. చాలా జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి. యూనివర్సిటీ ప్రొఫెసర్స్ మనకి ఎగ్జామినేషన్ పేపర్ ఇస్తారు. వాళ్ళు ఎక్కువగా సో దే రీడ్ ఇంగ్లీష్ మీడియం బుక్స్ అనమాట. సో ఇంగ్లీష్ మీడియం బుక్స్ అన్నీ కూడా వాళ్ళు రెఫర్ చేసి చదువుతుంటారు ఎక్కువగా. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఆ నాలెడ్జ్కి అనుగుణంగా వాళ్ళు బిట్స్ అనేవి ఇస్తూ ఉంటారు. కాబట్టి ఆ స్టాండర్డ్స్ని మనము అందుకోవాలి. అందుకే నేను కూడా ఏం చేస్తానంటే డిఫరెంట్ ఇంగ్లీష్ మీడియం బుక్స్ కూడా రిఫర్ చేసి మనకి డిఎడ్ కానీ బిఎడ్ కానీ ఓల్డ్ డిఎడ్ కానీ ఓల్డ్ బిఎడ్ కానీ అన్ని బుక్లు దాదాపుగా ఒక 10-15 బుక్స్ అన్నీ కూడా రెఫర్ చేసి మీకు బిట్స్ ఫ్రేమ్ చేయడం అనేది జరిగింది. కొన్ని మనకి సబ్జెక్ట్లో ఉంటాయి, కొన్ని అవుట్ ఆఫ్ కూడా ఉంటాయి. వాటిని కూడా అంటే ఇది రిలేటెడ్ టాపిక్కే కాబట్టి వాటిని కూడా మనం అసెస్ చేసుకోవాలి. రైట్, ఇది స్ట్రిప్ చార్టు, ఫ్లిప్ చార్టు, స్ట్రిప్ టీ చార్టు, టైమ్ లైన్ చార్ట్. దీన్ని ఫ్లిప్ చార్ట్ అని చెప్పేస్తాను. ఫ్లిప్ చార్ట్లో ఇక్కడ మనకి ఎలా అంటే ఒక స్పైరల్ బైండింగ్ లాగా ఉంటుంది అనమాట. దీంట్లో పిక్చర్ ఉంటుంది. ఓకే, దాని బ్యాక్ సైడ్ వచ్చేసరికి దీని బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో అది ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది అనమాట. సో ఇలాగా మనకి ఎన్ని ఉంటాయి, ఇలాగా దాదాపుగా మనకి ఇలాగా స్పైరల్ బైండింగ్ మోడల్లో ఉంటుంది అనమాట. దీన్ని తీస్తే దీని బ్యాక్ సైడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. దీని బ్యాక్ సైడ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. రైట్, సో అలాగా దాదాపుగా ఎన్ని ఉంటాయి, ఒక 20 అంశాలు ఉంటాయి అనమాట. ఒక 20 అంశాలు ఉంటాయి. దీన్ని మనం ఫ్లిప్ చార్ట్ అని చెప్పేసి అంటాం. అదే క్వశ్చన్ చూడండి ఏమడిగాడు, ఒక విషయాన్ని వివిధ అంశాలను వేరు వేరు కాగితాలపై చిత్రించి క్యాలెండర్ వలె ఒకదాని తర్వాత మరొక దాన్ని ప్రదర్శించడం ఈ రకమైన చార్ట్లో జరుగుతుందని చెప్పేసి అడిగాడు. దేంట్లో జరుగుతుందంటే ఫ్లిప్ చార్ట్లో జరుగుతుంది అనమాట. నెక్స్ట్ స్ట్రిప్ టీ చార్ట్ అంటే ఏంటి, ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని విద్యార్థికి అవగాహన కలిగించడానికి దాని మీద ఒక పలుచటి తెల్లటి కాగితాన్ని ఉంచేసి అవసరమైన సందర్భంలో ఆ కాగితాన్ని తీసేసి విద్యార్థులకి విషయావగాహన కలిగించేటువంటి దాన్ని స్ట్రిప్ టీ చార్ట్ అని చెప్పేసి అంటారు. టైమ్ లైన్ చార్ట్ అంటే ఏదైనా ఉద్యమం గురించి మనం చెప్పేటప్పుడు కాలక్రమానుగతంగా ఆ విషయాలు వివరించడానికి ఉపయోగించేటువంటి చార్ట్ని మనం టైమ్ లైన్ చార్ట్ అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ వివిధ అంశాలు ఒక ప్రవాహంలాగా కలిసేటువంటి చార్ట్ ఏది అని చెప్పేసి అడిగాడు. ఇక్కడ ఫ్లిప్ చార్టా, ప్రవాహ చార్టా, స్టీమ్ చార్టా, పంపిణీ చార్ట్ అని చెప్పేసి అడిగాడు. సో ఫ్లిప్ చార్ట్ అంటే దాని గురించి ఇప్పుడు మనం తెచ్చుకుందాం. 20 రకాల అంశాలు ఉంటాయని చెప్పి చెప్పుకున్నాం. ప్రవాహ చార్ట్ అంటే ఇది ఏదన్నా ఒక శాఖ నిర్మాణం గురించి చెప్పడానికి ఉపయోగపడుతుంది. స్టీమ్ చార్ట్ అనేది ప్రధానంగా దేనికి సంబంధించింది. స్టీమ్ చార్ట్ అనేది చార్ట్ యొక్క స్వరూపం అనేది ముఖ్యాంశాలను చేరడంలో ఉపయోగపడుతుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నది ఉంది, దాని యొక్క ఉపనదులన్నీ కూడా ఎలా చేరుతూ ఉన్నాయి అనమాట. ఉపనదులన్నీ కూడా అన్నీ చేరుతూ ఉన్నాయి. సో ఇలాగా ఒక ప్రధానమైనటువంటి అంశంలోకి ఉప అంశాలు వచ్చి చేరే విధంగా మనము ఫ్రేమ్ చేస్తే దాన్ని స్ట్రీమ్ చార్ట్ అని చెప్పేసి చెప్తాం అనమాట. సో కాబట్టి వివిధ అంశాలు ఒక ప్రవాహంలో ముఖ్యాంశంలో కలిసే చార్ట్ అనమాట. ఏంటి స్ట్రీమ్ చార్ట్. మరి పంపిణీ చార్ట్, డిస్ట్రిబ్యూషన్ చార్ట్ అంటే వివిధ రకాల అంశాలని డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఉపయోగించే చార్ట్ని మనం డిస్ట్రిబ్యూట్ చార్ట్ అని చెప్పేసి అంటాం. త్రిదేశాత్మక దృశ్య పరికరానికి ఉదాహరణ అని చెప్పేసి అడిగాడు. సో నమూనా, ఫ్లాష్ కార్డులు, చార్ట్లు, అలాగే పటాలు. ఈ 3 మనం తీసుకుంటే ఫ్లాష్ కార్డులు ఇది ద్విపార్శ్వ బోధనోపకరణం, చార్ట్లు ద్విపార్శ్వ బోధనోపకరణం, పటాలు ద్విపార్శ్వ బోధనోపకరణం. ఇది త్రిపార్శ్వ బోధనోపకరణం. సో త్రిపార్శ్వ బోధనోపకరణం అవుతుంది అనమాట. త్రిపార్శ్వ బోధనోపకరణం అవుతుంది. ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వ లక్షణాలని మరొకరు పరిశీలించి ఆ సంబంధిత అంశాలని క్రమబద్ధంగా నమోదు చేయడానికి కింద వాటిలో ఏది ఉపయోగపడుతుందని చెప్పేసి అడిగాడు. సో చెక్ లిస్ట్, సంఘటన రచనా పత్రావళి,
అలాగే ఇంటర్వ్యూ అని చెప్పేసి 4 రకాల ఆప్షన్స్ అనేది ఇది టూల్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్ అడిగాడు అనమాట. టూల్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్లో ఆడటం జరిగింది. ఇది ప్రధానంగా ఏదంటే సంచిత పత్రావళి, దీన్నే మనం క్యుములేటివ్ రికార్డ్ అని చెప్పేసి అంటాం. క్యుములేటివ్ రికార్డ్ అని చెప్పేస్తారు. ఈ క్యుములేటివ్ రికార్డ్ అనేది ఏంటంటే పిల్లవాడికి సంబంధించినటువంటి సమస్త సమాచారం దీంట్లో ఉంటుందన్నమాట. పిల్లవాడు పుట్టిన దగ్గర నుంచి వాడి హెల్త్ కండిషన్ కావచ్చు, వాడి యొక్క స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు, ప్రైమరీ స్టేజ్ కావచ్చు, సెకండరీ స్టేజ్ కావచ్చు, వాడి యొక్క క్లాస్లో పెర్ఫార్మెన్స్ కావచ్చు, ఓకే, వాళ్ళ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, సమస్త విషయాలు ఈ క్యుములేటివ్ రికార్డులో ఉంటాయి అన్నమాట. అందుకే ఇక్కడ చూడండి, వ్యక్తి యొక్క మూర్తిమత్త లక్షణాలను పరిశీలించే సంబంధిత అంశాలు క్రమబద్ధంగా నమోదు చేయడం అనమాట. సంఘటన రచనాపత్రం అంటే దీన్ని అనెక్డోటల్ రికార్డ్ అని చెప్పేసి అంట. ఇది ముఖ్యమైనటువంటి అంశాలు విద్యార్థి జీవితంలో ప్రధానమైనటువంటి కొన్ని ముఖ్యమైన సంఘటనల ఆధారంగా వ్యక్తి యొక్క ప్రవర్తన చెప్పడానికి ఉపయోగించే రికార్డుని సంఘటన రచనా పత్రావళి అని చెప్పేసి అంట. దీన్ని ఎనక్డోటల్ రికార్డ్ అని చెప్పేసి అంట. చెక్ లిస్ట్ అంటే ఏదైనా ఒక అంశం యొక్క లక్షణాలను తెలపడానికి ఉపయోగించే దాన్ని చెక్ లిస్ట్ అంటారు. ఇదేంటి, ఏదైనా ఒక అంశం యొక్క లక్షణాలు, పాఠశాల యొక్క లక్షణాలు, ఒక మంచి వ్యక్తి యొక్క లక్షణాలు. ఇక్కడ దీంట్లో ఏముంటుంది, అవును కాదు అనేది ఉంటుంది అనమాట. అవును కాదు అనేది మాత్రమే ఉంటుంది. అవునైతే అవును, కాదైతే కాదు, మనం టిక్ చేయాలి. దాన్ని చెక్ లిస్ట్ అని చెప్పేసి అంటాం. ఇంటర్వ్యూ అంటే తెలుసు కదా. ఇంటర్వ్యూ అంటే మనకి ఇంటర్వ్యూ అంటే ముఖాముఖి సంభాషణ. వ్యక్తి దగ్గర నుంచి ముఖాముఖిగా మనం మాట్లాడి తద్వారా సమాచారం సేకరిస్తే దాన్ని ఇంటర్వ్యూ అని చెప్పేసి అంటాం. ఇంటర్వ్యూలో మనకు ప్రధానంగా అనేక రకాలు ఉంటాయి. డైరెక్ట్ ఇంటర్వ్యూని, నాన్ డైరెక్ట్ ఇంటర్వ్యూని, డయాగ్నోస్టిక్ ఇంటర్వ్యూని, ట్రీట్మెంట్ ఇంటర్వ్యూని, సర్వే ఇంటర్వ్యూ అని చెప్పేసి అనేక రకాలుగా ఉంటాయి. ఓకే, అలాగే ఈ ఇంటర్వ్యూ 2 రకాలు జరుగుతుంది. సమరసిత ఇంటర్వ్యూ, అసమరసిత ఇంటర్వ్యూ. ముందుగానే మనం ప్రిపేర్ చేసుకొని ఇంటర్వ్యూ చేస్తే దాన్ని సమరసిత ఇంటర్వ్యూ అంటాం. అసమరసిత ఇంటర్వ్యూ అంటే సందర్భానికి అనుగుణంగా ప్రశ్నలు అడుగుతూ సమాధానం రాబడితే దాన్ని అసమరసిత ఇంటర్వ్యూ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం అన్నమాట. తేజస్విని అనేటువంటి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయురాలు విద్యార్థులకు భౌగోళిక శాస్త్ర అంశాలు అర్థమయ్యే విధంగా బోధించడానికి పర్వతాలు, నదులు, లోయలు, పీఠభూములు మనల్ని స్పష్టంగా కనబడే విధంగా తయారు చేసింది. అటువంటి పటం ఏంటి, చాలా ఇంపార్టెంట్. ఇలాగే అడుగుతుంటారు ఎగ్జామినేషన్లో, అప్లికేషన్ ఓరియంటెడ్లో అడుగుతుంటారు ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఓకే, రాజకీయ పటమా, భౌగోళిక పటమా, లేక స్కెచ్ మ్యాప్ అని చెప్పేసి అడిగాడు. దీనికి రిలీఫ్ మ్యాప్ అంట. దీన్ని ఏమంటాము, రిలీఫ్ మ్యాప్. ఇది ఎత్తు పొలాలతో ఉన్నటువంటి మ్యాప్ని రిలీఫ్ మ్యాప్ అంట. ఎత్తు పొలాలతో ఉన్న మ్యాప్ అనమాట. ఎత్తు పొలాలతో ఉన్న మ్యాప్ని రిలీఫ్ మ్యాప్ అని చెప్పేసి అంట. ఇది ముఖ్యంగా ఫిజికల్ మ్యాప్లో ఉన్నటువంటి అంశాలని స్పష్టంగా చూపించడానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. మిగతా మ్యాప్ల గురించి మనం డిస్కస్ చేసాం. పరిసరాల్లో తెలుసుకున్న విషయాల్ని సమయానుకూలంగా వివరించగల నైపుణ్యం విద్యార్థిలో ఏర్పడితే అది ఏదైతే విద్యార్థి ఒక విషయాన్ని నేర్చుకున్న విషయాన్ని వాడు చెప్తున్నాడు, చెప్పే ఎబిలిటీ అనేది విద్యార్థిలో ఉంది. అలాంటిలో వాళ్ళు ఎలాంటి విలువ అనేది వచ్చిందని చెప్పేసి అడుగుతున్నాడు. ఇది విలువలు అడుగుతాడు. ఉత్తేజం కలిగించే విలువ, ప్రజాస్వామిక విలువ, వివరణాత్మక విలువ, భౌతిక విలువ అని చెప్పేసాడు. ఇదేంటి వివరణాత్మక విలువ, ఎక్స్ప్రెషన్ వాల్యూ అంటాం దీన్ని ఇంగ్లీష్లో. ఎక్స్ప్రెషన్ వాల్యూ, స్టూడెంట్ కెన్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ హిస్ వ్యూస్ వితౌట్ ఎనీ మిస్టేక్స్. కాబట్టి విద్యార్థి ఎలాంటి తప్పులు లేకుండా భావాన్ని స్వేచ్ఛగా వ్యక్తం చేయగలుగుతున్నాడంటే దాన్ని వివరణాత్మక విలువలు అని చెప్పేసి అంట. ప్రజాస్వామిక విలువలు అంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడడం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం పరితపించడం, మంచి నాయకులు ఎన్నుకోవడం, ఇలాంటివి కూడా డెమోక్రటిక్ వాల్యూస్ అని చెప్పేసి అంటాం. అలాగే ఉత్తేజపరిచేటువంటి విలువలు అంటే ఇన్స్పిరేషన్ వాల్యూ. అంటే ఒక వ్యక్తి యొక్క జీవిత చరిత్రను చదువుకొని తాను కూడా అలాగే గొప్పవాడుగా కావాలనుకోవడం అనేది ఎలాంటిదే వాల్యూ అంటే ఇన్స్పిరేషన్ వాల్యూ అంటే. భౌతిక విలువలు అంటే విద్యార్థి కొత్త విషయాల్ని అన్వేషణ చేస్తూ తెలుసుకుంటూ తన జ్ఞానాన్ని పెంపొందించుకున్నటువంటి వాల్యూని ఇంటెలెక్చువల్ వాల్యూస్ అని చెప్పేసి అంటాం అనమాట. అమర్చుట, నిర్మించుట, నిర్వహించుట, సాధారణీకరించేట అనేటువంటి క్రియాపదాలు దేనికి సంబంధించిన. ఒకసారి డిఎస్సిలో కూడా ఇలాంటి బిట్ అనేది అడిగాడనమాట. విశ్లేషణ, వ్యక్తపరచడం, సంశ్లేషణ. చూడండి, అమర్చడం అంటే అమర్చుట అంటే ఏంటి, డిఫరెంట్గా ఉన్నటువంటి అంశాలను ఒక దగ్గర తీసుకురావడం అనమాట. అంటే దగ్గర తీసుకొస్తున్నాం అంటే ఏం చేస్తున్నాం మనం, కలపడం అనమాట. కలపడం అంటే ఏంటి, సంశ్లేషణ. అమర్చడం కావచ్చు, నిర్మించడం కావచ్చు, నిర్వహించడం కావచ్చు, సాధారణీకరించడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా చేయాలంటే మనం సంశ్లేషణ చేయాలి. మరి విశ్లేషణ అంటే ఏంటి, విడగొట్టుట, విభాగాలుగా అధ్యయనం చేయట, అనేక ముక్కలుగా చేయట, భాగాలుగా విడగొట్టుట, ఇవన్నీ కూడా. ఓకే రైట్. మూల్యాంకనం చేయటువంటి విమర్శలు, సిఫార్సులు, నివేదికలు తయారు చేయడం, ఓకే, విమర్శనాత్మకంగా అధ్యయనం చేయడం, ఇవన్నీ కూడా మూల్యాంకనంలోకి వస్తాయి అన్నమాట. విద్యార్థులు తమ సొంత ఊహను ఉపయోగించి కొత్త అంశాన్ని, ఆలోచనలను, విధానాలని
నిర్మిస్తారు. మూల్యాంకనం చేయట, సృష్టించట, విశ్లేషించుట, అలాగే అవగాహన చేసుకుంటా. ఇదేంటి? కొత్త ఊహలను ఉపయోగించి కొత్త విషయాల్ని, ఊహలను ఉపయోగించి కొత్త అంశాన్ని, కొత్త అంశం అంటే ఏంది? క్రియేషన్. కొత్తది తయారు చేస్తున్నా అంటే అర్థం ఏంటి? ఇట్స్ కాల్డ్ ఏ క్రియేషన్. సామాజిక సాంఘిక శాస్త్రాల అధ్యయనం తప్పనిసరిగా సబ్జెక్టుగా ఉండాలని సామాజిక సాంస్కృతిక విశ్లేషణాత్మక నైపుణ్యాలు విద్యార్థులు పెంపొందించడం లక్ష్యంగా చెప్పిన వారెవరు? ఎన్సెప్ 2005, ఎన్పి 1986, ఎన్పి 2020, ఎన్సెప్ 2000. సో ఇది ఎన్సెప్ 2005 అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇది డెఫినేషన్ ఫ్రెండ్స్. మానవ నివాస కేంద్రంగా భూమి, సామాజిక సంస్కృతి, వాతావరణాన్ని గురించి అవగాహన పెంపొందించడం ఈ కింద ఏ స్థాయి సాంఘిక శాస్త్ర అభ్యసన లక్ష్యం అని చెప్పేసి అడిగాడు. ఇది కూడా కరికులానికి సంబంధించినటువంటి అంశం అన్నమాట. ప్రాథమిక స్థాయిలో సాంఘిక శాస్త్ర అభ్యసన లక్ష్యాలు ఏమున్నాయి, మాధ్యమిక స్థాయిలు ఏమున్నాయి, అదేవిధంగా మాధ్యమిక ఉన్నత స్థాయిలు ఏమున్నాయి, ఎలాగా అడుగుతుంటాడు. ఈ ప్రాథమిక స్థాయి, ప్రాథమిక ఉన్నత స్థాయి, మాధ్యమిక స్థాయి, ఇది ప్రాథమిక ఉన్నత స్థాయి అన్నమాట. ప్రాథమిక ఉన్నత స్థాయికి సంబంధించింది ఈ అంశం. అంటే ప్రాథమిక ఉన్నత స్థాయిలో విద్యార్థులు ఇలాంటి విషయాలు అవగాహన చేసుకోవాలని చెప్పేసి అలాంటి లక్ష్యాలను ఏర్పాటు చేయడం అనేది జరిగిందనమాట. మరి ఉన్నత స్థాయిలో వృత్తి విలువలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరిగింది. అలాగే మరి మాధ్యమిక స్థాయిలో మనం ప్రధానంగా మాధ్యమిక స్థాయిలో విద్యార్థులు విశ్లేషణాత్మక నైపుణ్యాలు విద్యార్థులు పెంపొందించడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా మనం చూడవచ్చు. నెక్స్ట్, విద్యార్థులే స్వయంగా చురుగ్గా అభ్యాస ప్రక్రియలో పాల్గొంటూ తమ సొంత అనుభవాల ద్వారా విషయాన్ని నిర్మించడాన్ని ఏమంటారు అని అడిగాడు. ఇది కొత్తగా వచ్చినటువంటి అంశం. కన్స్ట్రక్టివ్ లెర్నింగ్ అని చెప్పేసి అంటాం. నిర్మాణాత్మక ఉపగమం అని చెప్పేసి అంటాం. నిర్మాణాత్మక ఉపగమం. ప్రవర్తనవాదమా, సాంఘిక అభ్యాసమా, నిర్మాణాత్మక ఉపగమమా, శాస్త్రీయ నిబంధనమా? ఇది నిర్మాణాత్మక అభ్యాసం. అంటే కన్స్ట్రక్టివ్ లెర్నింగ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, సైకాలజిస్టులు ఏం చెప్తున్నారంటే, స్టూడెంట్ having the ability to construct his own knowledge. Student is having the ability to understand the concepts. Is having the ability to understand the information అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అంటే ప్రతి విద్యార్థి కూడా వాడే స్వయంగా చదువుకునేటువంటి ఎబిలిటీస్, అదే అర్థం చేసుకునే ఎబిలిటీ, ఇవన్నీ కూడా వాళ్ళు ఉన్నాయని చెప్పేసి కన్సెప్ట్ లెర్నింగ్ చెప్తుంది అనమాట. వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి వివిధ తరగతులకు సంబంధించిన పాఠ్యపుస్తకాలను తయారు చేయడానికి సూచనలు మార్గదర్శకాలు ఇచ్చేది ఎవరు? ముఖ్యంగా మనకి ఇది కరికులం అనమాట. ఇవన్నీ కూడా కరికులం తయారు చేయటం. దీనికి ప్రధాన పాత్ర ఎవరికి బాధ్యత ఇచ్చారంటే గవర్నమెంట్ వాళ్ళు ఎన్సీఆర్టీకి ఇచ్చారనమాట. ఎన్సీఆర్టీ అంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. దీని యొక్క కార్యాలయం ఢిల్లీలో ఉంది. 1961లో ఎస్టాబ్లిష్మెంట్ అయింది. దీనికి దేశవ్యాప్తంగా 5 RIEs ఉన్నాయి. రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఉన్నాయి. మనకి దగ్గరలో మైసూర్లో రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఉంది. మరి ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో కూడా నెల్లూరులో ఒక RIE బ్రాంచ్ అనేది ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉంది. నెక్స్ట్ ఇయర్ నుంచి అది ఫంక్షన్ కావడానికి అవకాశం ఉందన్నమాట. సో ఎన్సీఆర్టీ వాళ్ళు ఏం చేస్తారంటే సబ్జెక్ట్ తరగతికి సంబంధించినటువంటి పాఠ్య ప్రణాళిక అంటే పాఠ్యపుస్తకాలు, కరికులం కానీ లేకపోతే సిలబస్ కానీ ఇవన్నీ కూడా ఎలా చేయాలి దానికి సంబంధించినటువంటి సూచనలు మార్గదర్శకాలు ఎవరిస్తారంటే ఎన్సీఆర్టీ. ఈ ఎన్సీఆర్టీ వాళ్ళ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎస్సీఆర్టీ వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు SCF అనే దాన్ని ఫ్రేమ్ చేసి దీనికి అనుగుణంగా సిలబస్ అనే దాన్ని తయారు చేసి టెక్స్ట్ బుక్స్ అనేవి ఫ్రేమ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్, యూజీసీ వాళ్ళు యూనివర్సిటీ స్థాయికి సంబంధించిన ఎడ్యుకేషన్ చూస్తారు. ఎన్సిటీ అనేది ముఖ్యంగా టీచర్ ఎడ్యుకేషన్ ఫోకస్ చేస్తుంది అనమాట. ఎన్సిటీ టీచర్ ఎడ్యుకేషన్ ని ప్రధానంగా ఫోకస్ చేస్తుంది. రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ మండలి పాఠ్యపుస్తకాల రూపకల్పన కోసం రూపొందించిన ఆధార పత్రాలు ఎన్ని? 5, 10, 15 అలాగే 18 అని చెప్పేసి అడిగాడు. మొత్తం ఎన్ని ఆధార పత్రాలు అంటే మొత్తం 18 ఆధార పత్రాలు అనేవి ఉన్నాయి. 18 ఆధార పత్రాలు ఉన్నాయి. ఈ ఆధార పత్రాల ఆధారంగానే మనకి ఈ టెక్స్ట్ బుక్స్ అనే వాటిని ఫార్మేషన్ చేశారు. బోధన పాఠ్యపుస్తకాల పరిధిని దాటి పిల్లలకు సవాల్ విసిరే వైవిధ్యమైన వనరులను సూచించాలని, ఆ బోధన వ్యూహాల్లో బహుభాష నేపథ్యంలో ప్రధానంగా పిల్లల భాషకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించడం అనే అంశాలు సాంఘిక శాస్త్ర ఆధార పత్రంలో దేనికి సంబంధించిన అంటే ఇది ప్రధానంగా 7వ ఆధార పత్రానికి సంబంధించినవి. 7వ ఆధార పత్రానికి సంబంధించినవి. మరి ఇక్కడ 4వ ఆధార పత్రంలో సాంఘిక శాస్త్ర సమ్మిళిత విధానం గురించి తెలియజేశారు. 5వ ఆధార పత్రంలో విస్తృత లక్ష్యాల గురించి
వాళ్ళు తెలియజేయటం అనేది జరిగిందనమాట. 6వ ఆధారపత్రంలో ఇతర సబ్జెక్టులతో ఉన్నటువంటి సంబంధాల గురించి చెప్పారు. 7వ ఆధారపత్రంలో మనకి బోధనా విధానాల గురించి చెప్పారు. 8వ ఆధారపత్రంలో ఆర్టీఈ యాక్ట్లో ఉన్నటువంటి సిసి నిరంతర సమగ్ర మూల్యాంకనం విద్యా హక్కు చట్టం గురించి చెప్పారు. 9వ ఆధారపత్రంలో ఉపాధ్యాయ విద్య గురించినటువంటి విషయాల్ని వాళ్ళు ప్రధానంగా చెప్పడం జరిగింది. మొత్తం ఎన్ని ఆధారపత్రాలు అంటే మనకి 9 రకాల చాప్టర్స్ అనేవి ఉన్నాయి. సోషల్ స్టడీస్ సంబంధించిన ఆధారపత్రంలో 9 రకాల చాప్టర్స్ ఉన్నాయి. ఒక్కో చాప్టర్లో ఒక్కొక్క అంశాన్ని గురించి ఫోకస్ చేయడం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ చూడండి, సాంఘిక శాస్త్రం వివిధ సబ్జెక్టులతో ఏర్పడింది. అయితే ప్రతి సబ్జెక్టు దానికి చెందిన ప్రత్యేకమైనటువంటి పద్ధతులు దృక్పథాలు కలిగి ఉన్నప్పటికీ వాటిని గౌరవిస్తూనే వివిధ సబ్జెక్టుల మధ్య పరస్పర సంబంధం ఉండి వినియోగం ప్రోత్సహిస్తూ వివిధ అంశాలు రూపొందించాలని సాంఘిక శాస్త్ర ఆధారపత్రంలో చెప్పారు అని చెప్పేసి అన్నాడు. ఇది ముఖ్యంగా సాంఘిక శాస్త్ర స్వభావం అంటే 3వ ఆధారపత్రంలో మనకి ప్రధానంగా దీని గురించి ఫోకస్ చేయడం అనేది జరిగింది. 3వ ఆధారపత్రంలో మనకి 3వ అధ్యాయంలో దీని గురించి ప్రధానంగా చెప్పారు. ఇది సాంఘిక శాస్త్ర స్వభావం అంటే సాంఘిక శాస్త్రం ఏ సబ్జెక్టులతో ఏర్పడింది, ఇలాంటి విషయాలు మొత్తం కూడా దీంతో డిస్కస్ చేయడం అనేది జరిగిందనమాట. ఈ కింది వాటిలో ఒక అంశం నూతన పాఠ్యపుస్తకాల రూపకల్పన పరిగణలోకి తీసుకోలేదు. ఇప్పుడు మనకి ఏదైతే ఉన్నాయో న్యూ టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా NCF 2005 బేస్ చేసుకుని ఉన్నాయి ఫ్రెండ్స్. NCF 2005 బేస్ చేసుకుని ఉన్నాయి నూతన టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా, రైట్ ఫ్రెండ్స్. మరి ఈ నూతనమైనటువంటి టెక్స్ట్ బుక్స్ అనేవి మరి ఆ ప్రిపరేషన్లో కొన్ని విధానాలని వాళ్ళు ఫాలో అయ్యారు. ఇతర సబ్జెక్టుల అనుసంధానం ఉండాలన్నారు. బహిర్గత మూల్యాంకనానికి ప్రాధాన్యత కాదు, ఇది అంతర్గత మూల్యాంకనం ఉండాలన్నారు. అంతర్గత మూల్యాంకనంకి అవకాశం ఉండాలన్నారు. సమ్మిళిత విధానం తప్పనిసరిగా ఫాలో అవ్వాలని చెప్పారు. విద్యార్థులు ప్రశ్నించడం అనేది తప్పనిసరిగా ఉండాలని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా చెప్పడం జరిగింది. కాబట్టి దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే బహిర్గత మూల్యాంకనానికి ప్రాధాన్యత ఇవ్వడం అనేది కాదు, అంతర్గత మూల్యాంకనానికి ప్రాధాన్యత ఇవ్వడం అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. అధ్యయనం కిట్లు అనేవి ఎలాంటి బోధనోపకరణం అని చెప్పేసి ఇక్కడ అడిగాడు. ద్విపార్శ్వ బోధనోపకరణమా, త్రిపార్శ్వ బోధనోపకరణమా, ప్రక్షేపక బోధనోపకరణమా, శ్రవణోపకరణమా అని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది. ఫ్రెండ్స్, TLM సంబంధించినటువంటి క్లాసిఫికేషన్ టేబుల్ అనేది ఉంది. TLM టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ సంబంధించినటువంటి క్లాసిఫికేషన్ టేబుల్ అనేది ఉంది. తప్పనిసరిగా ఈ టేబుల్లో మనకి ప్రధానంగా 7 రకాల అంశాలు అనేవి ఉంటాయి. ఈ 7 రకాల అంశాల మీద ఒక అవగాహన ఉండాలి. ఈ టేబుల్ మీద తప్పనిసరిగా ఒక బిట్ అనేది అడుగుతున్నాడు. అధ్యయనం కిట్లు అనేది త్రిపార్శ్వ బోధనోపకరణ కిందకి వస్తుంది. లాస్ట్, ఒక పనిని వ్యూహ రచన అని ఏ పద్ధతిని పిలుస్తారు? ఒక పనిని వ్యూహ రచన అని ఏ పద్ధతిని పిలుస్తారు? సమస్య పరిష్కార పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి, మూలాధార పద్ధతి, అలాగే క్రీడా పద్ధతి అని చెప్పేస్తారు. దీన్ని ప్రాజెక్ట్ పద్ధతి. ఎందుకంటే ఇక్కడ ప్రాజెక్ట్ అంటే ఇక్కడ ఏంటంటే ఏదైనా సమాజంలో ఉన్నటువంటి ఒక అంశాన్ని తీసుకుంటారు. సమాజంలో ఉన్న ఒక అంశాన్ని తీసుకొని దానికి సంబంధించినటువంటి డేటా కలెక్ట్ చేసి దాన్ని సీక్వెన్స్ ఆర్డర్లో పెట్టి ఒక నివేదికను ఫామ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఒక పని చేస్తాం కాబట్టి దాని వ్యూహ రచన ప్రాజెక్టులో జరుగుతుంది. దాన్ని మరి ప్రాజెక్ట్ వ్యూహ రచన అని చెప్పేసి చెప్పవచ్చు అనమాట. సో రైట్ ఫ్రెండ్స్, ఇవి మనకి 40 బిట్స్ గ్రౌండ్ టెస్ట్ నెంబర్ 24 సంబంధించినటువంటి 40 బిట్స్ని మనం అనాలిసిస్ చేసుకోవడం జరిగింది. దీంట్లో కొద్దిగా బిట్స్ కూడా కొద్దిగా డిఫికల్ట్ లెవెల్ కూడా కొద్దిగా పెంచడం అనేది జరిగింది. ఓకే, కింది వాటిలో సత్యమైంది అసత్యమైంది అలాంటి బిట్స్ కూడా ఎక్కువ రావడం అనేది జరిగింది. ఇలాంటి బిట్స్ ఎక్కువగా ఎగ్జామినేషన్ వచ్చే అవకాశం అనేది ఉంది ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, మీకు మరి తెలంగాణ రాష్ట్రంలో అలాగే ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి ఇచ్చేటువంటి నేపథ్యంలో మనకి మెగా టెస్ట్ సిరీస్ అనే దాన్ని మనం ఫ్రేమ్ చేయడం అనేది జరిగింది. ఈ యొక్క షెడ్యూల్ దాదాపుగా మనకి ఒక 100 టెస్టులు మనం ఫ్రేమ్ చేయడం అనేది 100 టెస్టులు మనం ఫ్రేమ్ చేయడం జరిగింది. త్వరలో దీనికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ షెడ్యూల్ అనేది మీకు ఇస్తాను. మరి నోటిఫికేషన్ వచ్చేలోపు ముఖ్యంగా మ్యాక్సిమం సంక్రాంతి హాలిడేస్ లోపు ఇదంతా కూడా కంప్లీట్ అయ్యే విధంగా చూస్తాను. దీంట్లో మనకి టెస్ట్ సిరీస్ 100 టెస్టులు ఉంటాయి. ఈ 50 గ్రాండ్ టెస్ట్ కాకుండా ఈ 100 టెస్టులు అనమాట. అంటే టాపిక్ వైజ్ టెస్టులు, డివిజనల్ టెస్టులు, ఓకే, ఇలాగన్నీ కూడా ఉంటాయి. టెస్ట్ అన్నీ కూడా ఫ్రేమ్ చేయడం జరిగింది. ఈ టెస్టులు అనేవి మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. సో ఆ టెస్టులు కూడా మీరు ఫాలో అవ్వండి. తప్పనిసరిగా మీరు ఎగ్జామినేషన్లో మంచి సక్సెస్ సాధిస్తారు ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, మనం ఇంకొక వీడియోలో మరొక గ్రాండ్ టెస్ట్ గురించి విషయాలు నేర్చుకున్నాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్.